భయ బాకీ లేదు విచారం లేదు బాకీ మీకు ఏమద్దు అని భార్య అరే ఏం లేదు అట్లా కూర్చున్నాం ఏ 2 రోజులు మళ్ళీ ఇలా పొద్దుగా వేసేసరికి ఒక కాశీ పడ్డది 99 ఇంకొక రూపాయి కలపాలని రామ దోశకు వచ్చింది 100 అయితే ఒక లోటు అవుతుందని ఇటు ఈ తిప్పాలా ఈ 99 నువ్వు ఇంకోటి కలపాలి కదా దానికోసం అది నిండనే నిండు వాళ్ళు పెద్ద అల్లరాసి పడ్డది ఇక 2 రోజుల ఎంత దాకా అంటారు 2 రోజుల దింపలేదు పంట నుంచి రక్కలేదు పొద్దున్నాక తెలియపడవచ్చు తెల్లన్నారు ఏడవన్న వాడు ఎక్కపోతాడు అవతల కుండలో పెట్టేది మాట విలువ కాదు కదా అప్పుడు విలువలాడి పాపం అలా పెద్దవాళ్ళకి తెలియదంతో చేసిన ఇలా వీళ్ళు బిస్కిర్ అయిపోయి పాపం కిస అయిపోయి బాబు అయిన మొక్కలు ఆడట్లేదు పిల్లలు బిస్కిరేసి చూడదు ఆయన దగ్గరికి వచ్చింది ఏమైంది మీ బాధ మీకు మిమ్మల్ని చూసి బాధ అనిపించిన 99 రూపాయలు ఇస్తే సాపేట గిట్ల అయింది కదా గొడవ ఏమనుకోమని 99 రూపాయలు నువ్వు తీసుకుని నువ్వు ఏనాడు ఇచ్చినావు శాంతికరంగా గొడవ మొత్తం పంటలు లేదు మందు లేదు నిద్రలు లేదు మందం లేదు మా మీద తాకపోండి 99 తోడెత్తపోతాడు 2 రోజులు ఎంతకంటే ఆపుతావా పడిపోతున్నాం అంటే 99 రోజులకే రూపాయలకే మీకు ఇంత బాధ పెట్టుకుంటూ 99 కోసుకుంటున్నాడు నాకంటే నాకు సుఖం ఉన్నది అనుకున్నాను కదా మీరు అయ్యా ఇప్పుడు అర్థమైంది మొత్తం ఏదైనా అట్లా ఉంటుంది ఏదైనా కానీ సుఖం అనేది తన గురించి వస్తుంది కానీ బయట సుఖం లేదు ఏదైనా చేస్తున్నాం ఎంత అవసరం అంత మనసు సంతృప్తి చెందితే దానికి సంతోషపడుతుంది దానికి వెళ్తున్న దానికంటే నువ్వు భారతదేశం మొత్తం చేసి పెట్టిన నీకు శాంతి కాదు నీకు అసలు నిందేటి అవకాశమే లేదు దానికి కళ్యమయ్యాల ఏం చేసుకుంటావు 3 రోజుల ముచ్చట కోసం ఇప్పుడు ఒక బస్సులు ఎక్కినావు అవసరమైన మిగతా బస్సు ఎక్కినావు నువ్వు బస్సులో ఉంటావు సీట్ దిగిపోవా